హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్ల ఆయుధాలుగా యుద్ధంలో భాగంగా 16 ఏళ్ళు క్రితం ఇచ్చినటువంటి టెక్స్ట్ పోస్టుల సమాహారం అమ్మఒడి బ్లాగ్ నుండి నిన్నటి రోజున అందులో సగభాగం బంపర్ ఆఫర్ గురించి, అంటే భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేబుల్ క్రింద 35వ పోస్టు, వరుస క్రమంలో అయితే 463వ పోస్టు, నెంబర్ 10 వర్గానికి నెంబర్ 5 వర్గం ఇచ్చిన బంపర్ ఆఫర్. అదే పేరుతో ఉన్న సినిమా నేపథ్యంతో ఆ పోలిక అనువర్తనతో మీకు ఒక టెక్స్ట్ పోస్ట్, దానిలో సగభాగాన్ని నిన్న వీడియోగా మీకు సమర్పించాను. ఇప్పుడు కొనసాగిస్తున్నానండి. దీని ప్రచురణ తేదీ అయితే 2010 నవంబర్ 8వ తేదీ. ఇప్పుడు కొనసాగిస్తున్నాను. ఆ విధంగా ఇలాంటి బంపర్ ఆఫర్ మీరేమీ న్యాయంగా సంపాదించింది కాదు కదా, సో కాచుకోండి. ఇప్పటి వరకు భారతదేశాన్ని పేద దేశం అంటున్నారు కదా. ఈ యుద్ధం ప్రారంభించాము, ఇక కొన్నేళ్లకి అందరూ ఆల్ ది కంట్రీస్ విల్ బి ఆన్ ద ప్లాట్ఫామ్ అని ఇది సవాలు విసిరితే వాళ్ళకేమీ ఆనలేదు. ఎందుకంటే తమ దగ్గర అపారమైన అర్ధ అంగ బలాలు ఉన్నాయి, అసలు గూఢచర్య వలయమే ఉంది, అంత టెక్నాలజీ ఉంది, దాన్ని ఎప్పటికీ భారత్ బీట్ చేయలేదు అని. ఎందుకంటే మెదడు లేదు కదా, ఎవరికి తెలియనప్పుడు కుట్రలు కొనసాగుతాయి. డిక్లేర్డ్గా యుద్ధం చేయడానికి ధైర్యం కావాలి, కుట్రలు చేయాలంటే పిరికితనం చాలు. ఇక కొనసాగిస్తున్నానండి. ఇప్పటి వరకు చట్టంలో లొసుగుల్ని విజయవంతంగా వాడుకుంటూ నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గము, అందులోని కీలక వ్యక్తులు పరిస్థితుల్ని తమకి అనుకూలంగా వాడుకున్నారు. పైగా చట్టాల్లో అన్ని లొసుగులేనంటూ మీడియా విరగ ప్రచారం చేస్తుంది, సినిమాలతో ఇంకా ఎక్కువగా. ఆ లొసుగుల్ని, చట్టాల్ని తమకి అనుకూలంగా వాడుకునేవాళ్ళు. తమ ఏజెంట్లు, తమ అనుకూలురు పై స్థానాలకు ఎదిగేందుకు ఈ చట్టాలన్నీ ఉపయోగపడాలి. వాళ్ళ కుట్ర తీరు, పనితీరు తెలియదు గనక అప్పట్లో భారత్ పట్ల నిబద్ధత గల ప్రభుత్వాలు, నిఘా సంస్థలు, నిజాయితీ గల నేతలు ఇబ్బంది పడేవాళ్ళు. పాపాల భైరవులై నిందలు మోసేవాళ్ళు. ఉదాహరణకి రాజు, బోఫర్స్, లైక్ దట్. తట్టుకోలేక ఇందిర అవినీతి లేనిదెక్కడా అన్న మాట అంటే, ఇందిరే ఒప్పుకుంది అవినీతి లేనిదెక్కడా అంటూ హోరెత్తించి, ఇప్పుడు ఆ స్ట్రాటజీలన్నీ ఇప్పుడు మీరు పరిశీలిస్తున్నదే.